తిరుపతి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి అరణి శ్రీనివాసులు ఘనమైన మెజారిటీతో గెలుపును సొంతం చేసుకొని ఉండొచ్చు. కానీ తొలుత ఆ పార్టీ చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. ప్రత్యేక కారణాలు ఉండడం వల్ల చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండిన వైసీపీ నేతను ఫిరాయింపజేసి తమ పార్టీలో కలుపుకొని తీసుకువచ్చి తిరుపతి టికెట్ కట్టబెట్టారు పవన్ కళ్యాణ్. ఆ సందర్భంలో పార్టీలో అనేక చికాకులు పుట్టాయి. వ్యతిరేకం పెల్లుబికింది. అన్నిటికీ పవన్ నెమ్మదిగా సర్దుబాటు చేశారు. ఈ క్రమంలో ఆయన ఏ హామీలు ఇచ్చారో కానీ అక్కడి జన సైనికుడు మాత్రం టీటీడీ బోర్డు పదవి మీద కన్నేసినట్లే కనిపిస్తుంది. చిత్తూరుకు చెందిన అరణి శ్రీనివాసులను తిరుపతి ఎమ్మెల్యేగా ప్రకటించిన సమయంలో కాపు కుల ఫ్యాక్టర్ను ఆయన ప్రధానంగా నమ్ముకున్నారు. అంతవరకు ఓకే కానీ తిరుపతి నియోజకవర్గ పరిధిలో ఇన్నేళ్ల పాటు పార్టీని నిలబెట్టిన జన సైనికుల గురించి మర్చిపోయారు. తమకు టికెట్ వస్తుందని అనుకున్న వారి ఆశలు ఎంత భంగపడ్డాయో పట్టించుకోలేదు. మొత్తానికి వారికి ఏ మాటలు చెప్పి బుజ్జగించారో తెలియదు కానీ అంతా సద్దుమణిగింది. అందరూ కలిసి పనిచేశారు. పార్టీ గెలిచింది. తీరా ఇప్పుడు నామినేటెడ్ పదవుల పందేరానికి వేలైంది. చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పోస్టుల మీద కసరత్తు ప్రారంభించారు. త్వరగానే అన్ని పోస్టులు భర్తీ చేసేస్తాం అని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుపతి టికెట్ మీద ఆశ పెట్టుకున్న జన సైనికుడు కిరణ్ రాయల్ టీటీడీ బోర్డు సభ్యత్వం మీద కన్నేసినట్లు కనిపిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి గతంలోనూ అనేక పోరాటాలు చేసిన చరిత్ర కిరణ్ రాయల్కు ఉంది. టీటీడీ వ్యవహారంలో ఏ చిన్న లోపం బయటపడినా తిరుపతి నుంచి గట్టిగా గళం వినిపించిన జన సైనికుడు ఆయన ఒక్కరే. ఆయన అనుభవం కూడా కలిసి టీటీడీ బోర్డు సభ్యత్వానికి తనను ఎంపిక చేయాలని పవన్ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. టీటీడీ బోర్డు సభ్యత్వం అంటే ఎమ్మెల్యే పదవితో సమానంగా నాయకులు భావిస్తూ ఉంటారు. కానీ జనసేన కోటాలో టీటీడీ బోర్డు సభ్యత్వం కోసం పవన్ వద్ద ఒత్తిడి తేగలవారు ఇంకా చాలా మందే ఉంటారు. గతంలో పవన్ అన్నయ్య నాగబాబును టీటీడీ చైర్మన్ చేస్తారనే పుకార్లు కూడా వచ్చాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.